మహిమ కలుగును గాక. ప్రతి ఉదయకాలం ఈ దినం దేవుని వాగ్దానం చూస్తూ దేవుని నామాన్ని మహిమపరుస్తున్న ప్రియ దేవుని బిడ్డలారా, ప్రత్యేకమైన వందనాలు దేవుని బిడ్డలారా. మీ అందరూ బాగున్నారా? మీరందరూ దేవుని నామాన్ని మహిమపరుస్తూ ఉన్నారా దేవుని బిడ్డలారా? ఈ రీతిగా మనందరం ఉదయకాలంలో దేవుని స్తుతించడం, దేవుని గొప్ప చేయడం, దేవుని యొక్క ఉన్నతమైన శ్రేష్టమైన నామాన్ని మహిమపరచడం ఎంతో ధన్యత, ఎంతో ఆశీర్వాదం. ఈ రోజు దేవుడు మనతో ఏం మాట్లాడబోతున్నాడు చూద్దాం. పరిశుద్ధ లేఖన గ్రంథంలోంచి కీర్తనలు 91వ దావీదు కీర్తన 14వ వచనం చదువుకుందాం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఈరోజు దేవుడు మనకు అంటున్నాడు, ఏమని తెలియజేస్తున్నాడంటే, అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతన్ని తప్పించేదను, అతడు నా నామమును ఎరిగినవాడు కనుక నేను అతన్ని ఘనపరిచేదను. ఈరోజు ఎంతమంది దేవుని నామాన్ని గుర్తెరుగుతున్నారు దేవుని బిడ్డారా? ఉదయకాలంలో దైవ వాక్కు కొరకు ఎంతమంది చూస్తున్నారు? ఆయన నామంలో ఉన్న శక్తి ఏంటో, ఆయన వాక్కులో ఉన్న బలం ఏంటో ఎంతమంది గ్రహిస్తున్నారు? మిమ్మల్ని దేవుడు ఘనపరచబోతున్నాడు, మీకు పేరుని ఇవ్వబోతున్నాడు, మీకు ఖ్యాతిని ఇవ్వబోతున్నాడు, మీరున్న స్థలంలో మీకు మంచి ఆశీర్వాదాన్ని ఇచ్చి మిమ్మల్ని లేవనెత్తబోతున్నాడు. మీరు ఆయనను ఎరిగితే ఆయన మిమ్మల్ని తప్పిస్తానంటున్నాడు. రెండోదిగా ఆయనను ప్రేమిస్తే ఆయన మిమ్మల్ని ఘనపరుస్తారంటూ ఉండగా, ఈరోజు ఎరగడం వేరు, గుర్తెరగడం వేరు, రుచి చూచి తెలుసుకోవడం వేరు, ఆయన నామాన్ని బట్టి ప్రతిదినం వాగ్దానం చూడటం వేరు. కనుక ఎంతమంది ఆయన ఎరుగుతున్నారో దేవుని బిడ్డలారా, మిమ్మల్ని దేవుడు ఘనతకి ఎక్కించబోతున్నాడు. మీ ఉద్యోగంలో, మీ చదువుల్లో, మీ వివాహ విషయంలో, మీ కుటుంబ విషయంలో, మీరున్న సంఘంలో, సమాజంలో, మీ పాలెల్లో, పట్టణాల్లో, గ్రామాల్లో, దేశంలో మిమ్మల్ని హెచ్చించాలంటే మీరు దేవుని నామాన్ని బాగా గుర్తెరగాలి. మిమ్మల్ని బట్టి దీవెన, మిమ్మల్ని బట్టి ఆ పట్టణానికి ఆశీర్వాదం, మిమ్మల్ని బట్టి కృపదించే విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేస్తాడు. అదే దానియేలు పట్ల, షడ్రక్ మేషక్ అబేద్నెగోల పట్ల దేవుడు చేశాడు. వారు దేవుని గుర్తెరిగారు కనుకనే అగ్ని గంధకాల్లోనూ సింహపు బోనులోనూ దేవుడు వారిని రక్షించాడు. అక్కడ చూస్తున్న వారు రాజు కూడా దేవుడిని విశ్వసించే విధంగా వారిని ఘనతకెక్కించాడు. వారిని ఆ పేరు పట్టణంలో, దేశంలో గొప్ప చేసే విధంగా దేవుడు గొప్ప కార్యాలు చేశాడు. కనుక ప్రతిదినం దేవుడిని గుర్తెరుగుదాం, దేవుని నామాన్ని ఎరుగుతూ ఆయనను ఎక్కువగా ప్రేమిద్దాం, ఆయన నామాన్ని స్మరిస్తూ ప్రతి గొప్ప కార్యాలు మన జీవితంలో చూచినట్లుగా ప్రతి ఉదయకాలం ప్రార్థనా పూర్వకంగా ముందుకు వెళ్దాం. వాగ్దానాన్ని బట్టి ప్రార్థన చేద్దాం. పరిశుద్ధుడా, మహోన్నతుడా, గొప్ప దేవా, మా మీద నీ ఆత్మ ఉండినట్లుగా సహాయం చేయ. మేము ఏది ప్రార్థించినా, ఏది అడిగినా మాకు గొప్ప కార్యాలు జరుగుతున్నట్లుగా, నీ నామంలో మేము గొప్ప సూచక్రియలు చూచినట్లుగా నీ ఉచితమైన కృప మా పట్ల చూపించయ్యా. ఎంతమంది నిన్ను ప్రేమిస్తున్నారో, ఎంతమంది నీ నామాన్ని గుర్తెరుగుతూ ఉన్నారో వారి పట్ల మీరే వారి నామాన్ని హెచ్చించి వారికి ఘనత తెస్తూ, వారిని ప్రేమిస్తూ, ఆశీర్వదిస్తూ నీ గొప్ప కార్యాలు జరిగించమని, ఈరోజు బర్త్డేస్, మ్యారేజ్ చేసినట్టు వారికి దీవెనలు, శుభములు కలిగించమని ప్రభువైన యేసుక్రీస్తు నామం పేరట అడిగి వేడుకొని ప్రార్థిస్తూ ఉన్నాము గొప్ప తండ్రి. ఆమె. మంచిగా లైక్, షేర్, కామెంట్ చేస్తూ దైవికంగా సిద్ధపడతాము. హ్యావ్ ఏ బ్లెస్డ్ డే. ఆమె.